శారీస్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శారీస్ బిజినెస్లో అందరూ ట్రిక్స్ అని చెప్తారు కానీ ఎలాంటి శారీస్ తీసుకోవాలో చెప్పరు. నేను ఈ వీడియోలో ఎలాంటి శారీస్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎంత బడ్జెట్ నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా బడ్జెట్ మార్జిన్ని శారీస్కి ఫిక్స్ చేయాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మెయిన్లీ మనకి శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వచ్చే 5 మెయిన్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంత బడ్జెట్లో శారీస్ స్టార్ట్ చేయాలి, సెకండ్ వన్ శారీస్ ఎలా సెలెక్షన్ చేసుకోవాలి, అండ్ థర్డ్ వచ్చేసి హోల్సేల్ షాప్స్లో ఎక్కడ కొనాలి, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి శారీస్ ఇంటికి వచ్చాక మార్జిన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎలా స్టార్ట్ చేసుకుంటే మనకి గ్రోత్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది అనేది. ఈ 5 క్వశ్చన్స్ అనేది ప్రతి ఒక్కరికి శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వరకు వచ్చే 5 క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడైతే మనం ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం. ఫస్ట్ వన్, ఎంత బడ్జెట్లో స్టార్ట్ చేయాలి. ఓకే, మీరు ఇప్పుడు 5,000లో స్టార్ట్ చేయాలి, 10,000లో స్టార్ట్ చేయాలి అని అనుకునేవారు మీకు దగ్గరగా ఏదైనా హోల్సేల్ షాప్స్ ఉంటే అవి తెచ్చుకోండి. లేదంటే మనకి రానిపోని ఖర్చులే ఎక్కువైపోతాయి. దూరంగా ఉండే వాళ్ళకి నేను చెప్తున్నాను. అండ్ లేదు నేను ఒక 30-40లో శారీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక 50 దాకా కూడా నేను పెట్టుకోగలుగుతాను అంటే కంపల్సరీగా మీరు మదీనా అనేది చాలా మంచి ప్లేస్. అక్కడ చాలా హోల్సేల్ శారీ షాప్స్ కూడా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్తే చాలా హోల్సేల్ షాప్స్ కూడా ఉంటాయి. ఒక షాప్ నుంచి ఒక షాప్కి తిరిగి కూడా మీరు ప్రైజింగ్ చెక్ చేసుకోవచ్చు. కాబట్టి స్టార్టింగ్ బిగినర్స్కి హోల్సేల్ షాప్స్ మదీనా ఇస్ బెస్ట్. అండ్ ఎలాంటి శారీస్ కొనాలనే వరకు ఈ వీడియోలో నేను ఎలాంటి శారీస్ కొంటున్నానో కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఎప్పుడైనా కానీ శారీస్ బిజినెస్ నేను ఫస్ట్గా స్టార్ట్ చేస్తాను అని అన్నప్పుడు ఇలాంటి మెత్తని చీరలు ఫస్ట్గా కొనుక్కోండి. ఒక సెట్ కంపల్సరీ ఇలాంటి జార్జెట్ శారీస్ అనేది కంపల్సరీగా కొనండి. చూడండి, జార్జెట్ శారీస్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. జార్జెట్ అనేది ఇప్పుడు చాలా వరకు అమ్మాయిల నుంచి ఎంత పేజ్వార్ల వరకు కూడా తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి జార్జెట్ శారీస్ అని కొనండి. ఈ సెట్ కంపల్సరీగా కొనండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బార్డర్ శారీస్ అనమాట. ఇలాంటి బార్డర్ శారీస్ కంపల్సరీగా ఒక సెట్ తీసుకోండి. బార్డర్ శారీస్ కూడా మంచి డిమాండ్ ఉంది, ఎక్కువ సేల్ కూడా ఉంది. ఇలాంటి బార్డర్ శారీస్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాటన్. ఇప్పుడు సమ్మర్ రాబోతుంది కాబట్టి కాటన్ కూడా కంపల్సరీ ఇలాంటి ఒక సెట్ తీసుకోండి. కాటన్లో ఎప్పుడైనా కానీ కొంచెం కల్తీ ఉంటుంది, మీరు అది దాన్ని కొంచెం గుర్తుపట్టేలా ఉండాలి. సో కాటన్ కూడా ఒక సెట్ తీసుకోండి. అండ్ మెయిన్గా ఇంకా ఏ శారీస్ కొనాలి అని మీరు అనుకుంటున్నారంటే మోస్ట్లీ మెత్తన్ శారీస్, ఇలాంటి బార్డర్స్ అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్న శారీస్, అంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్న శారీస్ అయితే చాలా వరకు ఆపోజిట్ కాంబినేషన్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ డిమాండింగ్ ఉన్నాయి. కాబట్టి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్న శారీస్కి కూడా ఎక్కువ డిమాండింగ్ ఉంటుంది. చూడండి, ఇలాంటి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్న శారీస్ అనేది ఎక్కువ తీసుకోండి. ఎక్కువ అంటే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా, అంటే మీ బడ్జెట్కి ఎంత వస్తాయి అని తీసుకోండి. ఇలాంటి కలర్కి ఒక కాంబినేషను, ఒక షిఫాన్స్, సిల్క్స్ అన్నీ మన దగ్గర ఉంటే వచ్చిన వారికి చూపించడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మెయిన్ ట్రిక్ ఏది గుర్తు పెట్టుకుంటారంటే శారీస్ బిజినెస్ బిగినర్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడాలి అంటే, వచ్చిన వాళ్ళు ఒక శారీ తీసుకోవడానికి వచ్చినా మీ మాటల ద్వారానే 2 శారీస్ తీసుకోవాలి. అంటే ఎక్కువ కొనుగోలు చేసేలా మీరు మాటలు ఉండాలి. ఇదైతే కంపల్సరీగా శారీస్ బిజినెస్లో మీరు కంపల్సరీగా చూసుకోవాల్సిన వీడియో. అండ్ ఈ శారీస్ బిజినెస్లో మెయిన్ ట్రిక్ కూడా అదే. అండ్ థర్డ్ వన్, బడ్జెట్ ఎలా ఫిట్ చేయాలి శారీస్కి అయితే నేను ఒక చీర చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకే, ఈ శారీ నేను ఎంతకు సేల్ చేస్తాననేది చూపిస్తాను. ఇది నాకు ఎంత పడింది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఈ శారీ వచ్చేసి నాకు మోస్ట్లీ 200 అలా పడింది. నేను దీన్ని 299, 300కి అమ్మేస్తాను. అంటే ఎక్కువ బార్గింగ్ అనేది నేను పెట్టుకోను. ఇది నాకు తక్కువలో శారీస్ పోతాయి చాలా. ఇది చాలా సాఫ్ట్ అండ్ జార్జెట్ శారీ. నేను ఎక్కువ బార్గింగ్స్ పెట్టుకోను కాబట్టి నేను మార్జిన్ అయితే ఇలానే ఫిట్ చేస్తాను. ఎప్పుడు ఎక్కువ మార్జిన్స్ పెట్టుకోకూడదు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు. ఎందుకంటే అక్కడ కాస్ట్లీ ఉందని తెలిసినారంటే అస్సలు రారు. ఇంకొకసారి మౌత్ టాక్ అనేది చాలా మెయిన్ పబ్లిసిటీ. అక్కడ తక్కువ ఉంది, ₹1 అయినా సరే మనకు చాలా ఎక్కువ డిమాండ్, గ్రోత్ దానివల్లనే వస్తుంది అనమాట.
మనకి ఏ పబ్లిసిటీ అవసరం లేదు. మన దగ్గర చీరలు మంచిగా ఉన్నాయి, మన దగ్గర ప్రైజెస్ బెస్ట్‌గా ఉన్నాయంటే మౌత్ టాక్‌తోనే మనం చాలా వరకు గ్రోత్ వస్తుంది. ఇది కూడా మంచి ట్రిక్. ఇదైతే అస్సలు మర్చిపోకండి. ఎప్పుడైనా గానీ కమ్యూనికేషన్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ దగ్గరనే మనం ఎక్కువ శారీస్ కూడా తీసుకుంటాం. మీరు బాగా ఆలోచిస్తే. సో, ఇలాంటి మార్జిన్స్ అనేది ఫిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే. మాకు శారీస్ బిజినెస్‌లో స్టార్టింగే కాబట్టి చాలా తక్కువ బడ్జెట్‌లోనే శారీస్ తెచ్చుకుంటే ఎక్కువ అవి వెళ్ళాక మీరు సెకండ్ ట్రిప్ ఎలాంటి శారీస్ తెచ్చుకోవాలనేది మీకు ఐడియా వస్తుంది. ఎందుకు అన్ని దాంట్లో బార్డర్స్ అవన్నీ దాంట్లో ఒక్కొక్క సెట్ తెచ్చుకోమన్నానంటే మీకు దాంట్లో ఏవి ఎక్కువగా పోతున్నాయి, ఏవి తక్కువగా పోతున్నాయి, ఎలాంటి శారీస్ పోతున్నాయి అనేది మీకు ఒక గ్రాబ్ అంటే మీకు ఒక పట్టు వచ్చేస్తుందనమాట. అందులో మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది, అనుభవం పెరుగుతుంది అందులో. కాబట్టి మీరు ఇలాంటి శారీస్ని, ఇలాంటి ట్రిక్స్ని యూస్ చేసినారంటే ఖచ్చితంగా మీరు శారీస్ బిజినెస్లో క్లిక్ అవుతారు అండ్ ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది. మధ్యలో పెట్టి ఫెయిల్ కూడా అవ్వరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం కమ్యూనికేషన్ బాగుండాలి అని ఎదుటి వారికి ఇచ్చే బడ్జెట్ బాగుండాలి. మన ఏరియాలోనే ఒక 3 షాపులు 4 షాపులు మనం చూసి కూడా ఓపెన్ చేస్తారు. సో ఎన్ని ఓపెన్ చేసినా మన దగ్గర బడ్జెట్ అండ్ శారీస్ కలెక్షన్స్ బాగుంటే మన దగ్గరికే వస్తారు. అండ్ మన దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే ఖచ్చితంగా మన దగ్గరికే వస్తారు. కస్టమర్స్ అనే వాళ్ళకి ఎక్కువగా చీరలు మోస్ట్లీ ఫెస్టివల్ సీజన్స్లోనే ఎక్కువ తెచ్చుకోండి. ఎప్పుడు పెడితే శారీస్ బిజినెస్ బాగుంటుంది అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫెస్టివల్కి ముందు అంటే ఫెస్టివల్కి ఒక 15 డేస్ ముందు శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశారంటే మీకు గ్రోత్ చాలా బాగుంటుంది. అండ్ శారీస్ కూడా అప్పుడు ఎక్కువ లేడీస్ కొంటారు కాబట్టి సో మీకు అప్పుడు ఎక్కువ క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట శారీస్ బిజినెస్లో. కాబట్టి శారీస్ బిజినెస్లో అప్పుడు క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఇవన్నీ చెక్ చేసుకొని ఇవన్నీ క్లియర్గా ఉండి శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయండి. మధ్యలో పెట్టి ఫెయిల్ అవ్వడం కంటే ఇలాంటి వీడియోస్ చూసి శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, ఏదైనా కానీ నేను కామెంట్కి వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను ఎలా శారీస్ బిజినెస్లో గ్రోత్ వచ్చాననేది నెక్స్ట్ కంపల్సరీగా చెప్తాను. నేను కూడా పెట్టి 3 years అయిపోయింది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఫాలో అవుతూ ఉండండి. మీకు టిప్స్తో పాటు ట్రిక్స్ కూడా చెప్తాను.